బ్రిటిష్ వాళ్ళు 190 సంవత్సరాల కాలఖండంలో వాళ్ళు ఉత్థానము పతనము రెండు కూడా మనకి కనపడుతుంటాయి. కానీ మన దేశాన్ని మాత్రం అనేక రకాల సమస్యల్లోకి వాళ్ళు నెట్టి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు కూడా విజయం సాధించేందుకు కారణం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం, ఆ విద్యా విధానమే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించేందుకు ప్రధానమైనటువంటి కారణమైంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో మనదైనటువంటి విద్యా విధానము ఎంత మేరకు వచ్చిందో మనందరికి కూడా తెలుసు. ఆ విద్యా విధానంతోనే అనేక రకాల ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రయోగాల యొక్క ఫలితం మనం ఈ రోజున కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రయోగాల్లో అనేక తప్పిదాలు జరిగాయి. ఇంకొక విషయం కూడా మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి ఒక భావదాస్యం ఏదైతుందో, ఆ భావదాస్యం ఏ రకమైన పద్ధతిలో మన దేశ ప్రజల్లో పనిచేస్తుంది అనేటువంటి విషయం మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. 1857 సంవత్సరం నుంచి భారతదేశం యొక్క ఒక స్వర్ణ యుగం చరిత్ర ప్రారంభమైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 1857 స్వతంత్ర పోరాటం దేశమంతా కూడా కలిసి పనిచేసింది. ఆ పోరాటం తర్వాత కొద్ది కాలం దేశం తెప్పరిలేందుకు సమయం పట్టింది. ఆ తర్వాత క్రమంగా బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేసేందుకు అన్ని రంగాలలో భీషణమైనటువంటి పోరాటం చేసేందుకు దేశం సమాయుత్తం కావటం కూడా ప్రారంభమైంది.